హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మనము మునక్కాయ పులుసు ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. మునక్కాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు కూడా ఒకసారి తీసుకున్నామండి. మునక్కాయ పులుసుకు కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ. ఇప్పుడైతే మనము తయారు చేసుకునే విధానం కూడా ఒకసారి చూసేద్దామండి. మునక్కాయ పులుసు అండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకున్నామండి. బాండిల్ కూడా పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే బాండిల్ వేడైపోయింది. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాగేదాకా ఒకరు వెయిట్ చేద్దాం. చిటికెడు మెంతులు, ఆవాలు 2 వేసేద్దామండి. ఒక చిన్న స్పూను జీలకర్ర కూడా వేసేద్దామండి. మనం తరిగి పెట్టుకున్నాం కదా, ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని తరిగి పెట్టుకున్న ఒక ఎర్రగడ్డ కూడా మనం వేసేసుకున్నామండి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకుందామండి ఎర్రగడ్డ. ఇప్పుడైతే కలిపెట్టేసుకున్నాము. ఇప్పుడు 1 స్పూను ఉప్పు అయితే వేసుకున్నామండి. చిటికెడు పసుపు కూడా వేసుకున్నామండి. ఉప్పు అయితే మీకు తగినంత వేసుకోండి. నేనైతే మితంగానే వేస్తున్నాను. కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. మితంగానే వేసుకున్నామండి ఉప్పు అయితే. ఇప్పుడైతే తరిగి పెట్టుకున్నాం కదండి, టమాటాలు కూడా వేసేసుకున్నాము. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 1 స్పూన్ కారం కూడా వేసేసుకున్నామండి. 1 స్పూను ధనియాల పొడి అండి. ఈ ధనియాల పొడి అయితే పులుసుల్లో కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే పులుసు చిక్కపడుతుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడైతే మునక్కాయలు కూడా వేసేసుకున్నామండి. మనము కలిపి పెట్టుకున్నాం కదండి, చింతపండు పులుసు కూడా పోసేసుకున్నామండి. 1 గ్లాసు వాటర్ కూడా పోసేసుకున్నామండి. ఇప్పుడైతే 10 నిమిషాలు బాగా ఉడికించేసుకున్నాం. ఇప్పుడైతే మూత కూడా పెట్టేసుకుందామండి. ఒక 15 నిమిషాల పాటు ఉడికించేసుకుందాం. ఇప్పుడైతే పులుసు ఉడుకుతూ ఉందండి, చూద్దాము. ఇప్పుడైతే మునక్కాయ పులుసు బాగా ఉడికిపోతుందండి. ఇంకొక 5 నిమిషాలకి రెడీ అయిపోతుందండి. మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకుందామండి. వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. వేడివేడిగా మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు అయితే నా వంట ఇదేనండి. మునక్కాయ పులుసు వరకు పెరుగుంది. ఈ రెండేనండి ఈరోజు మా వంట అయితే. ఈ మునక్కాయ పులుసు చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ఒకరోజు ఇలా తయారు చేసే విధానం కూడా చూశారు కదండి. మీరు కూడా ఒకసారి చేయండి. ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. నాకు ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ని కూడా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి నా ఛానల్ని మీరు ఓకే చేసుకోండి, ఫాలో అవ్వండి. ఈ మునక్కాయ పులుసు అయితే ఎలా ఉందో నాకైతే కామెంట్ పెట్టండి. ఈరోజైతే నా వంట ఇంతేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.